ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు ఇవాళ ఉదయం 11 గంటలకు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయం ఎదుట హాజరు కానున్నారు ప్రభాకర్ రావు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాగే దానికి ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలోనూ ప్రభాకర్ రావు వాడిన సెల్ ఫోన్లను తమకు అప్పగించాలని ఇప్పటికే సిట్ అధికారులు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫోన్లు, వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్టాప్లు, మ్యాక్ బుక్లు కూడా అప్పగించాలని ఆదేశించారు. గత విచారణలో సరిగ్గా సహకరించలేదని, పైగా ఆఫీసర్స్ కు ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. ఈసారి మరికొన్ని ప్రశ్నలతో సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెచ్చిన డేటా ఆధారంగా కూడా ప్రశ్నలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. న్యాయమూర్తులతో పాటు కీలకమైన వ్యక్తుల వివరాలు ఎందుకు సేకరించారో ప్రభాకర్ రావును అడగనున్నారు. స్పెషల్ ఆపరేషన్ టీం ఎందుకు పెట్టారు, కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారో అనే దానిపైన విచారించనున్నారు అధికారులు. నిన్న ప్రభాకర్ రావు నాంపల్లి కోర్టుకి హాజరయ్యారు. ఈ నెల 20 లోపు హాజరవ్వాలని ఆదేశించడంతో కోర్టుకు వెళ్లాడు. అయితే జడ్జి అందుబాటులో లేకపోవడంతో మరోసారి హాజరయ్యే అవకాశం ఉంది.